టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆశావహ అభ్యర్థులందరికీ కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆశావహ అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి 5th యూనిట్లో ఉన్నటువంటి టూరిజం ఇన్ హైదరాబాద్, ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ హైదరాబాద్ అనే టాపిక్తో పాటుగా హైదరాబాద్ గ్లోబల్ సిటీ అనే ఒక చిన్న కాన్సెప్ట్ని, ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చిద్దాం. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ టూరిజం అనే అదేది దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది 1591లో నిర్మించినటువంటి ఈ చార్మినార్. ఈ చార్మినార్ ఏదైతే ఉందో దిస్ ల్యాండ్ మార్క్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ ఐకాన్ ఫర్ తెలంగాణ. ఇది తెలంగాణకి ఒక అంతర్జాతీయంగా ఒక ఐకాన్, ఒక చిహ్నంగా మారిపోయింది. ఈరోజు మనం ఏది తీసుకున్నా కూడా, ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా, ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా, ప్రభుత్వేతర కార్యక్రమం తీసుకున్నా, ఈ తెలంగాణ యొక్క సంస్కృతిని అలాగే తెలంగాణ యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా మనము ముద్రిస్తున్నటువంటి చిహ్నంలా ఒకటి కాకతీయ కళాతోరణం, అలాగే చార్మినార్. సో ఇలాంటి చిహ్నాలన్నీ కూడా మనకి చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సో ఇక మనం చూసినట్లయితే హైదరాబాద్ని మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నట్లుగా సిటీ ఆఫ్ పెర్ల్స్ అంటున్నాం. సో ఈ ముత్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముత్యాలను అత్యద్భుతంగా అలంకరించి అత్యద్భుతమైనటువంటి మనకి ఆభరణాలుగా లేదంటే హారాలుగా తయారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఈ ఆర్టిసన్స్, కళాకారులు ఎవరైతే ఉన్నారో, సో వీటి ఫలితంగా మనకి హైదరాబాద్ నగరానికి ముత్యాల నగరం అనే పేరు రావడం కూడా మనం చూసాం. ఇక ఈ ముత్యాల నగరంగా పేరు పొందినటువంటి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ పర్యావరణ అలాగే టూరిజము అనుకూలమైనటువంటి ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇవి చార్మినార్ కావచ్చు, అలాగే నగరంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మస్జిద్స్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు, చర్చెస్, అలాగే కొన్ని బజార్లు, గార్డెన్స్, పార్క్స్, కొన్ని సరస్సులు, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి భౌగోళిక దృశ్యాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోనూ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కలిగించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి మన ప్రయాణికులను కూడా, యాత్రికులను కూడా విశేషంగా ఆకట్టుకుంటూ హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందే విధంగా ఈ నిర్మాణాలను మనం గమనించవచ్చు. ఇక కుతుబ్ షాహీస్ నుంచి మొఘల్స్, నిజామ్స్ వీళ్ళందరూ కూడా ఈ చారిత్రక వారసత్వ సంపద కలిగినటువంటి కట్టడాలు నిర్మించడంలో కానివ్వండి, అలాగే మసీదుల నిర్మాణం కానివ్వండి, అలాగే లలిత కళలకు, అలాగే తెలుగు భాష అభివృద్ధికి ప్రోత్సహించిన తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మర్చిపోలేనటువంటి దృశ్యాలు. ఇవన్నీ కూడా 2010లో నిర్వహించినటువంటి ఒక గ్లోబల్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్ అనే ఒక సర్వే చేసినటువంటి ఆ రిపోర్ట్ నివేదిక ప్రకారం, ఇది గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్వర్క్ వారు నిర్వహించిన సర్వే. గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ రీసెర్చ్ నెట్వర్క్ వారు నిర్వహించిన సర్వే ప్రకారం గ్లోబల్ సిటీ ఇండెక్స్లో మన హైదరాబాద్ నగరం కూడా అందులో ఒక స్థానాన్ని పొందడం అనేది హైదరాబాద్ నగరం యొక్క గొప్పతనానికి సూచికగా మనం పరిగణించవచ్చు. అలాగే న్యూయార్క్ టైమ్స్ నిర్వహించినటువంటి లేదా సర్వే చేసినటువంటి లిస్ట్ ఆఫ్ 41 ప్లేసెస్ టు గో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 41 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. అంటే ఏ ప్రాంతాలను సందర్శించడానికి అనువుగా ఉంటాయి, వాటి యొక్క అనేక పారామీటర్స్ని పరిగణలో తీసుకుని శాంతి సామరస్యం కానివ్వచ్చు, అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, వీటన్నిటినీ పరిగణలో తీసుకుని నిర్వహించినటువంటి ఒక సర్వే. ఆ సర్వే ద్వారా రిలీజ్ చేయబడినటువంటి, నివేదించబడినటువంటి 41 నగరాలు, 41 ప్రదేశాలను మనం పరిశీలించినట్లయితే, ఇందులో హైదరాబాద్ నగరం 19వ స్థానంలో నిలబడడం అనేది నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క గొప్పదనంగా, అలాగే హైదరాబాద్ నగరం యొక్క చారిత్రక వారసత్వ గొప్పదనంగా, చిహ్నంగా కూడా మనం పరిగణించవచ్చు. ఇక లవ్లీ ప్లానెట్ నిర్వహించినటువంటి సర్వేలో
2013లో నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఇది థర్డ్ బెస్ట్ సిటీ టు ట్రావెల్, అంటే 3వ అత్యుత్తమ నగరము ప్రయాణించడానికి అనే ఒక ర్యాంకును కూడా పొందడం మనం చాలా గమనించవలసిన విషయం ఇది. సో ఈ విధంగా అంతర్జాతీయ నివేదికల్లో కూడా హైదరాబాదు నగరము అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడిన నగరంగాను, అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగిన నగరంగాను, అలాగే మనకి విజిట్ చేయడానికి, దర్శించడానికి కమనీయమైనటువంటి ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్నటువంటి ప్రాంతంగాను, అలాగే అనేక చారిత్రక వారసత్వ సంపదలు కలిగినటువంటి నగరంగాను గుర్తించబడడం, అంతర్జాతీయ సంస్థలుగా ఉండడం కూడా వీటిని గుర్తించడం అనేది నిజంగా హైదరాబాదు నగర ప్రాంత ప్రజల యొక్క గొప్పదనం. అలాగే ఈ నగరాన్ని నిర్మించినటువంటి అనేక పాలకుల యొక్క కళాత్మక దృష్టికి కూడా ఇవి నిదర్శనంగా మనం వీటిని పరిగణించవచ్చు. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అంటే ఆకర్షణీయ ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినవి చారిత్రక కట్టడాలు అనేవి. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చార్మినార్, 4 మినరేట్స్, 4 స్తంభాలు ఉన్నటువంటి ఈ చార్మినారు మనకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా మనం గుర్తించడం జరిగింది. ఇక చార్మినార్ కనుక చూసినట్లయితే ఇది మూసీ నదికి తూర్పు వైపున నిర్మించిన కట్టడం అయితే, అలాగే నార్త్ ఈస్ట్లో దీనికి లాద్ బజార్ అనేది ఒక ప్రముఖమైనటువంటి బజార్ కలిగి ఉన్నది. అట్లాగే ఒక గ్రానైట్ మేడ్ రిచ్లీ ఆర్నమెంటెడ్ స్టోన్స్తో ఉన్నటువంటి మక్కా మసీదు కూడా అద్భుతమైనటువంటి కట్టడంగా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనే మనం గమనించవచ్చు. సో ఈ చార్మినార్ చుట్టూ ఉన్నటువంటి అనేక పురాతన కట్టడాలు ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ నగర యొక్క శోభని పెంచడంలోనూ, హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలోనూ మనకి అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక గోల్కొండ ఫోర్ట్ చూసినట్లయితే, గోల్కొండ కోటను కనుక చూసినట్లయితే ఇది కూడా ఒక మనకి అద్భుతమైనటువంటి కట్టడము. సో ఆ ప్రాంతంలో 16-17 శతాబ్దాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో నిర్మించినటువంటి కట్టడం అద్భుతమైన కట్టడంగా మనం ఇప్పటికి కూడా అనేక మంది యాత్రికులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరొక కట్టడాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చౌమహల్లా ప్యాలెస్, చాలా అత్యద్భుతమైనటువంటి కట్టడం ఇది. ఈ ప్యాలెస్ ఇప్పటికే యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. యునెస్కో చేత గుర్తించబడినటువంటి వారసత్వ సంపదల్లో ఆసియా పసిఫిక్ హెరిటేజ్ సైట్, అంటే వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక సాలార్జంగ్ మ్యూజియం కనుక పరిశీలించినట్లయితే అప్పటి ప్రధాని సాలార్జంగ్ చేత ఏర్పరచబడినటువంటి లేదా ఆయన స్వయంగా సేకరించినటువంటి అనేక పురాతన వస్తువులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి ఇందులో మనం గమనించవచ్చు. సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ కలెక్షన్. ఒక ప్రైవేట్ వ్యక్తి చేత ఒక అత్యద్భుతంగా అత్యధిక సంఖ్యలో సేకరించబడినటువంటి విలువైనటువంటి కమనీయమైనటువంటి కళాకృతులు కలిగినటువంటి మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం. ఇక కుతుబ్ షాహీ స్టోమ్స్ షేక్పేట్లో ఉన్నటువంటి, అంటే గోల్కొండ ఫోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి షేక్పేట్లో ఉన్నటువంటి ఈ కుతుబ్ షాహీ యొక్క సమాధులు కూడా అద్భుతమైన కట్టడాలుగా మనకి హైదరాబాద్ యొక్క టూరిజంని అభివృద్ధి చేయడంలో ఇవి కూడా తమ పాత్రని పోషిస్తున్నాయి. ఇక పోగా టోమ్స్ అనేవి మనకి ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా, ఎక్కడా కనుగొనబడిన విధంగా ఒక అద్భుతమైనటువంటి త్రికోణమీయ జామితీయ నిర్మాణంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు పోగా సమాధులు కూడా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక బేగంపేట దగ్గరలో ఉన్నటువంటి స్పానిష్ మసీద్ ఏదైతే ఉన్నదో ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడంగా మనం గమనించాలి. ఇక ఈ వారసత్వ కట్టడాలకు తోడుగా హైదరాబాద్ యొక్క శోభను పెంచడంలోనూ, వీక్షకుల యొక్క కళ్ళు కట్టిపడేటట్లుగా అద్భుతమైనటువంటి సోయగాలతో నిర్మించబడినటువంటి ఈ ప్యాలెసెస్ ఏవైతే ఉన్నాయో, రాజులు నిర్మించినటువంటివి, నిజామ్స్ నిర్మించినటువంటివి ప్యాలెసెస్ కూడా అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఫలితనానికి ఇవి చిహ్నాలుగా మనం గమనించవచ్చు. ఫలక్నుమా, అలాగే తారామతి బారాదరి ప్యాలెస్, అలాగే ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా ఈ కోవకు చెందినవే. ఇవన్నీ కూడా గండిపేట సమీపంలో ఉన్నటువంటి తారామతి బారాదరి ప్యాలెస్ అనేది చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఇది కూడా.
ఇక నిజాం యొక్క తల్లిదండ్రుల యొక్క అఫిషియల్ రెసిడెన్స్, అధికారిక నివాస ప్రాంతమైనటువంటి పురాణా హవేలీ, ఈ ప్యాలెస్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్యాలెస్గా గుర్తింపు పొందింది. అలాగే చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నివసించినటువంటి కింగ్ కోటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాలెస్ కూడా ఈరోజు మనము ఒక ప్రముఖమైనటువంటి కళాత్మక హృదయాన్ని చిహ్నంగా మనం దీన్ని భావించి మనం గమనించవచ్చు. అలాగే వీటితో పాటుగా అనేక నిజాములు నివసించినటువంటి రాయల్ ప్యాలెసెస్, అలాగే బెల్ల విస్తా అనే ప్యాలెస్, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్యాలెస్ల జాబితాలో మనకి హైదరాబాదులో టూరిజం యొక్క విశిష్టతను మరింత పెంపొందించే విధంగా వీటిని మనం కేంద్రీకరించవచ్చు. ఇక మతపరమైనటువంటి కట్టడాలను కనుక చూసినట్లయితే ఈ మక్కా మసీద్ ఇంతకుముందు చెప్పుకున్నాం, అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు, మంచి గ్రానైట్, విలువైనటువంటి గ్రానైట్ ఫ్లోరింగు, గ్రానైట్తో అలంకరించబడినటువంటి మసీద్ ఇది. సో మక్కా మసీదు. అలాగే ఆనంద బుద్ధ విహారు కూడా ఇటువంటి రిలీజియస్ మతపరమైనటువంటి కట్టడాల్లోకే మనం గమనించవచ్చు. ఇక షాహీ మస్జిద్ అట్ పబ్లిక్ గార్డెన్స్, మనకి అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నటువంటి షాహీ మసీద్ కానివ్వండి, అలాగే మసీద్ మన అసెంబ్లీకి దగ్గరలో ఉన్నటువంటి బిర్లా మందిర్ కానివ్వండి, వీటితో పాటుగా హెర్బర్న్ హౌస్ ఆఫ్ వర్షిప్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వర్షిప్ చర్చికి సంబంధించినటువంటి కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రతిబింబించేటటువంటి నిర్మాణాలుగా మనం వీటిని గమనించవచ్చు. ఇక సంఘీ వారు నిర్మించినటువంటి సంఘీ టెంపుల్, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్, వీటితో పాటుగా మనకి బిర్లా మందిరు, ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి హిందూ మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి కట్టడాలు కూడా, ఇవి కూడా ఈ ప్రకృతిలో మలచబడినటువంటి అద్భుతమైనటువంటి సోయగాలను ప్రదర్శించేటువంటి కళాత్మక చిహ్నాలకు ప్రతిబింబాలుగా మనం వీటిని గమనించవచ్చు. ఇక జగన్నాథ టెంపుల్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఈ జగన్నాథుని యొక్క ఆలయము, ఇది ఎగ్జాక్ట్గా మన వెంకటేశ్వర స్వామి, తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నమూనాతో నిర్మించబడినటువంటి ఆలయం ఇది. ఇక రత్నాలయం టెంపుల్, ఇది కూడా అలియాబాద్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి, ఇది లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ యొక్క రెప్లికేట్గా మనం గమనించవచ్చు, అంటే ప్రతిబింబంగా మనం గమనించవచ్చు. అలాగే వర్గల్లో ఉన్నటువంటి సరస్వతి దేవాలయము, అలాగే సిటీలోనే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ దేవాలయాలు, ఇవన్నీ కూడా మనకి హిందూ సాంప్రదాయ పద్ధతులకు, హిందూ మత విశ్వాసాలకు నిలయంగా ఉంటూ అనేక అద్భుతమైనటువంటి కళాకృతులను కలిగినటువంటి హిందూ చిహ్నాలుగా, అలాగే తెలంగాణ మరియు హైదరాబాద్ యొక్క టూరిజం డెవలప్మెంట్లో మన ఈ అభివృద్ధిలో వీటిని మనం చిహ్నాలుగా మనం గమనించడానికి అవకాశం. ఇక మ్యూజియంస్ మరియు ప్లానెటేరియం కనుక చూసినట్లయితే, ఈ బిర్లా ప్లానెటోరియం అనేది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరంగా మనం భావించవచ్చు. ఈ బిర్లా ప్లానెటోరియంతో పాటుగా సాలార్జంగ్ మ్యూజియము, అలాగే సిటీ మ్యూజియము, అలాగే పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నటువంటి స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియము, వీటితో పాటుగా సురేంద్రపురిలో ఉన్నటువంటి వివిధ కళాత్మక విగ్రహాలు కావచ్చు, కళాత్మక దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యాటకుల యొక్క కళ్ళను కట్టిపడే విధంగా అద్భుతమైనటువంటి సోయగాలతో అలరాడుతున్నాయి. ఇక లేక్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే, చెరువులు కనుక మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది హుస్సేన్ సాగర్ లేక్. ఈ హుస్సేన్ సాగర్ లేక్లో మనకి ఉన్నటువంటి ఆధునిక యుగంలో నిర్మించబడినటువంటి లార్డ్ బుద్ధా విగ్రహం, మధ్యలో 19 మీటర్లు ఎత్తుగలిగినటువంటి ఈ బుద్ధా స్టాచ్యూ అనేది మిడిల్ ఆఫ్ ద లేక్లో ఉండడం, సరస్సు యొక్క మధ్య భాగంలో ఉండడం కూడా, అలాగే ట్యాంక్ బండ్, దాని చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డు, అలాగే దాని పక్కన ఉన్నటువంటి లుంబినీ పార్కు, ఇటువైపు తూర్పు వైపున ఉన్నటువంటి ఇందిరా పార్కు, అలాగే దానికి సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్, ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి టూరిజం స్పాట్స్గా మనం వీటిని గుర్తించాలి. ఇక ఉస్మాన్ సాగర్ కనుక మనం పరిశీలించినట్లయితే, దీన్ని 1920లో అప్పటి నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాను నిర్మించడం జరిగింది. దీన్ని మూసీ నది మీద గండిపేట సమీపంలో నిర్మించబడినటువంటి ఈ ఉస్మాన్ సాగర్ కూడా ప్రకృతి సోయగాలకు పుట్టినీళ్ళుగా మనం గమనించవచ్చు. అలాగే మూసీ నదికి సమీపంలోనే దానికి ఉపనది అనేటువంటి ఈసా అనే నది మీద 1927లో మనకి అప్పటి నిజామే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరొక
కట్టడం నిర్మించడం జరిగింది. సో హిమాయత్ సాగర్ లేక్ అంటాం దీన్ని. సో ఈ మూసీ మీద నిర్మించినటువంటి ఉస్మాన్ సాగరు, మూసీ నదికి ఉపనది అయినటువంటి ఈసా నది మీద నిర్మించినటువంటి హిమాయత్ సాగరు, ఈ రెండు కూడా భాగ్యనగర వాసుల యొక్క దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించబడినటువంటి మంచినీటి చెరువులుగా, అలాగే అనేక పక్షులకు, అలాగే విదేశీ పక్షులకు కూడా ఇక్కడ వలస వచ్చే పక్షులకు కూడా ఇది నిలయంగా ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సిటీలో ఉన్నటువంటి మరొక ప్రకృతికి పర్యావరణానికి అనుకూలమైన మరొక ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే దుర్గం చెరువు అనేది, దీన్ని సీక్రెట్ లేక్గా కూడా పిలుస్తారు. మాదాపూర్ సమీపంలో ఉన్నటువంటి దుర్గం చెరువు ఇప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు నిర్మించినటువంటి ఈ రోప్వే బ్రిడ్జ్ వల్ల కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా వెలుగొందుతూ ఉంది. ఇక మీరాలం ట్యాంకు, అలాగే నెహ్రూ జులాజికల్ పార్కు దగ్గరలోనే ఉన్నటువంటి మీరాలం ట్యాంకు, మీరాలం చెరువు, అలాగే సరూర్ నగర్ చెరువు, షామీర్పేట్ చెరువు, ఇవన్నీ కూడా తెలంగాణ మరియు హైదరాబాద్ నగర యొక్క ప్రాంత ప్రజల యొక్క అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా మనం. సో ఈ పర్యాటక ప్రదేశాలు వీటికి తోడుగా మనకి కొన్ని పార్క్స్, గార్డెన్స్ కూడా మనం చూసినట్లయితే ఎన్టీఆర్ గార్డెన్స్, అలాగే ఇందిరా పార్కు, కేబిఆర్ బొటానికల్ గార్డెన్స్, అలాగే మనకి వనస్థలిపురంలో ఉన్నటువంటి హరిత వనస్థలి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి మృగవని నేషనల్ పార్కు. సో ఇవి కూడా పర్యాటకులను ఆకర్షించడంలోనూ, అలాగే ప్రకృతి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడంలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో విడుదలవుతున్నటువంటి అనేక విషపూరిత వాయువులు ఏవైతే ఉన్నాయో, పారిశ్రామిక వ్యర్థాల నుంచి కానివ్వచ్చు, లేదా పరిశ్రమల నుంచి కావచ్చు, వాహనాల నుంచి కావచ్చు, వెలువడేటటువంటి అనేక విషపూరిత వాయువుల్ని శోషించుకొని నగర ప్రజలకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందించడంలో ఈ పార్కులు అనేవి ప్రధానమైన పాత్రను పోషిస్తూ, అలాగే అనేక పక్షులకు కూడా ఆలవాలంగా ఉంటూ ఈ పక్షులను, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని క్రిమికీటకాలని రక్షించడంలో, అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూ, అలాగే ప్రేక్షకులకు కొంత ఊరటనిచ్చేటటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలోనూ ఇవన్నీ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి కట్టడంగాను, లేదా అద్భుతమైన నిర్మాణంగాను పేరుగాంచింది. ఇక టాలీవుడ్డే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఈ ప్రాంతాల్లో షూటింగ్స్ జరపడం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక వేల మందికి ఉపాధి, ఉద్యోగ సౌకర్యాలను కల్పించడంలో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది సఫలీకృతమైందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. అలాగే శిల్పారామము, ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి ఆకర్షణీయ ప్రాంతాలుగా మనం గమనిస్తాం. సో ఈ టూరిజం ద్వారా మనం చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది టూరిజం మీద ఆధారపడి ప్రత్యక్షంగాను పరోక్షంగాను జీవనోపాధిని పొందడం అనేది ఒక మనకి గుర్తుంచుకోవాల్సిన అంశం. వీటితో పాటుగా రానున్న కాలంలో మరింత ఈ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకొని విదేశీ ప్రయాణికుల్ని, అలాగే స్వదేశీ యాత్రికులను కూడా ఆకర్షించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుండడం కూడా ఇది మనకి సుహృద్భావ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక మరొక అంశాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే హైదరాబాదు ఒక విశ్వనగరమా అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్న నగరంగా మనం గమనించవచ్చు. అప్పటి కేసీఆర్ మనం మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మన ఈ సెంటెన్స్ తీసేయండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకనొక సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తాం అనే ఒక వ్యాఖ్య చేయడం మనం గుర్తు తెచ్చుకోవాలి. సో విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన పరిస్థితులు అన్నీ కూడా మనం హైదరాబాద్ నగరానికి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ జాన్స్ లసలీ అనే ఒక ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ, దీన్ని JLL గ్రూప్ అని అంటాము. సో ఈ గ్లోబల్ కన్సల్టెన్సీ రిపోర్టు ఏమిచ్చిందంటే 2019లో విడుదల చేసినటువంటి ఈ ప్రపంచవ్యాప్త నగరాలను మనం పరిశీలించి వివిధ పారామీటర్స్ పరిగణలో తీసుకొని వాటిని అనేక రకాలైనటువంటి కేటగిరీలుగా వర్గీకరించి ఏ నగరానికి ఏ ర్యాంక్ ఇవ్వడం అనేది కనుక పరిశీలిస్తే ఈ JLL's జాన్స్ లసలీ అనే ఒక అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినటువంటి
ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2018లో షార్ట్ టర్మ్ గ్రోత్ సిటీస్ అంటే స్వల్పకాల వ్యవధిలో అభివృద్ధి చెందుతున్న నగరాలు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆ నగరాల కోవకు చెందినటువంటి దాంట్లో హైదరాబాద్ మొట్టమొదటి ర్యాంక్ పొందడం అనేది మనం ఒక గొప్ప విషయంగా మనం పరిగణించాలి. సో షార్ట్ టర్మ్ గ్రోత్ సిటీస్ అనే కాన్సెప్ట్లో హైదరాబాద్ నగరం ఈ జేఎల్ఎల్ గ్రూప్ ద్వారా నిర్వహించిన సర్వేలో ఈ ప్రపంచవ్యాప్త నివేదికలో మొదటి స్థానాన్ని పొందడం అనేది ఒక మంచి శుభ పరిణామం. ఇదే రిపోర్ట్లో మనకి ఇచ్చినటువంటి వివిధ పట్టణాల యొక్క ర్యాంకులు కనుక మనం పరిశీలించినట్లయితే బెంగళూరు 2వ స్థానంలో ఉంటే, పూణే 4వ స్థానంలో ఉంటే, కోల్కతా 5వ స్థానము, ఢిల్లీ 8వ స్థానము, చెన్నై 14వ స్థానము, ముంబై 20వ స్థానంలో ఉంటే, భారతదేశంలో గుర్తించినటువంటి 30 నగరాల్లో హైదరాబాద్ నగరం మొట్టమొదటి స్థానంలో ఉండడం అనేది ఒక చారిత్రాత్మక శుభ పరిణామంగా మనం గమనించవచ్చు. ఈ నగరాల యొక్క వర్గీకరణ చేసే ఈ వర్గీకరణలో తీసుకున్నటువంటి పారామీటర్స్ పరిమితులను కనుక మనం పరిశీలించినట్లయితే అర్బన్ ఎకానమీస్ అంటే పట్టణ ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి చెందే దశలో ఉందా, తిరోగమన దశలో ఉందా, కానీ ఈ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనేది ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటటువంటి వివిధ కారణాలను వివిధ పరిమితులను పరిగణలో తీసుకొని రూపొందించినటువంటి నివేదికలో హైదరాబాదు మొట్టమొదటి స్థానంలో ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి వరల్డ్ టాప్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో జరిగినటువంటి సెషన్స్లో ఈ బయోటెక్ పార్క్ క్లస్టర్స్ కానివ్వండి, ఈ షాపూర్జీ పల్లంజీ బయోటెక్ పార్క్ కానివ్వండి, అలాగే వివిధ రీసెర్చ్ సెంటర్స్ నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలోని వివిధ పరిశోధన కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ హైదరాబాద్ నగరంలో చాలా వరకు నెలకొల్పబడడం కూడా మనకి హైదరాబాద్ నగరం యొక్క కీర్తిని ఇనుమడిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఐటీ సెక్టార్ని కనుక తీసుకున్నట్లయితే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా మనకి ఐటీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్న రాష్ట్ర జాబితాలో 4వ స్థానంలో ఉండడం మనం గర్వించవలసిన విషయము. సో ఈ ఐటీ ఉత్పత్తులు వీటితో పాటుగా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి హబ్బర్గా మారిపోవడం కూడా హైదరాబాద్ యొక్క ప్రత్యేకతగా మనం గమనించవచ్చు. సో అనేక యూనివర్సిటీలతో పాటుగా ఈ అంతర్జాతీయ యూనివర్సిటీలు, అలాగే స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే ఈ జర్నలిజం యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరం యొక్క నల్సార్ లా యూనివర్సిటీ అన్నీ కూడా హైదరాబాద్ నగరం యొక్క ప్రతిభని మరింతగా ప్రోత్సహించే విధంగా, మరింత మెరుగుపరిచే విధంగా ఉండడం కూడా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరం అనే ఒక భావన మనకి రావడం మనకు సహజంగానే వస్తుంది. అయితే ఇన్ని అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందినప్పటికీ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా పిలవడానికి అర్హతలు ఏవి అయితే మనల్ని దిగజారుస్తున్నాయో ఆ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే అనేక రకాల సమస్యలు ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొల్యూషన్ లెవెల్స్ అనేవి తీవ్ర స్థాయిలో రోజుకి క్రమేపీ పెరుగుతూ ఉండడం కూడా ఒక ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది. ఈ పారిశ్రామిక వ్యర్థాలు యొక్క నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో లేకపోవడం, సో ఎక్కడ పడితే అక్కడ వాటిని డంప్ చేయడము, వాటికి ఒక రీసైక్లింగ్ లేదా ఒక సైంటిఫిక్ పద్ధతిలో వాటిని మేనేజ్మెంట్ నిర్వహించడము అనేది లేకపోవడం మన ప్రధాన లోపంగా మనం గమనించవచ్చు. అలాగే పారిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి ద్రవ రసాయనాలు లేదా జల రూపంలో వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రాసెస్ చేయకుండా అలాగే డైరెక్ట్గా వదిలివేయడం, ఆ వ్యర్థాలతో ఉన్నటువంటి నీరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలు లేదా భూముల్లో ప్రవేశించడం, ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోవడం లేదా పనికిరాని విధంగా భూగర్భ జలాలు తయారు కావడం, ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో అనేక భారలోహాలు లేదా అనేక కలుషితాలతో కూడినటువంటి లేదా రసాయనాలతో లేదా విష పదార్థాలతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు రావడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ యొక్క నగరము దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క పరిధిని మరింతగా డౌన్ఫాల్ చేయడం, డిగ్రేడ్ చేయడం, తగ్గించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా ఉన్నటువంటి బాటిల్ నెక్స్ మనం కనుక పరిశీలించినట్లయితే అంటే అవస్థాపన సౌకర్యాల పరంగా ఉన్నటువంటి లోపాలు లేదా లోపభూయిష్టమైనటువంటి అవస్థాపన సౌకర్యాల కల్పన అనేది కూడా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి
నెగటివ్ మార్క్గా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనము ఎప్పుడో నిజాములు నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పటికి కూడా దాన్ని మనమే 6 లక్షల జనాభాకు నిర్మించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మనము అదే డ్రైనేజ్ సిస్టమ్ దాదాపు 70 లక్షల జనాభా ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ఉంటే ఈ అదే డ్రైనేజ్ సిస్టమ్ను వాడడం అనేది కూడా మనకి చాలా నెగటివ్ మార్కుగా ఒక రుణాత్మకమైనటువంటి తిరోగమన దిశలో మన ప్రభావాన్ని చూపించే విధంగా మనం దీన్ని గుర్తించాలి. అలాగే ఈ ట్రాఫిక్ వ్యవస్థ ట్రాఫిక్ కంజెషన్ కావడం కానివ్వండి, అలాగే పూర్తి స్థాయిలో ఈ ఫుట్పాత్లు డెవలప్మెంట్ లేకపోవడం, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ శానిటేషన్ కన్స్ట్రక్షన్స్ అనేవి లేకపోవడం కూడా మనకి చాలా ప్రధానమైన లోపంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీటితో పాటుగా మనకి ఘన వ్యర్థాల నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేది లోపభూయిష్టంగా మారి కష్టమై అనేక రకాలైనటువంటి విష వాయువులను విడుదల చేస్తూ వాటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాలైన రుగ్మతలకి లోను కావడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపంగా మనం ఇక్కడ గమనించాలి. వీటితో పాటుగా మనకి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం. అవస్థాపన సౌకర్యాల పరంగా అనేక రంగాలుగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా సో జనాభా పెరుగుదల దానికి అనుగుణంగా ఈ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి లేకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి రోడ్స్ నెట్వర్క్స్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనము ఓల్డ్ సిటీకి వెళ్ళినట్లయితే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కంజెషను, ఆ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ లేకపోవడం అనేది భవిష్యత్తులో ఇది మరొక ప్రధానమైనటువంటి వాతావరణాన్ని లేదా ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు దాటిడానికి కూడా అవకాశం ఉన్న వాతావరణాన్ని గమనించడం క్రియేట్ చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. సో వీటితో పాటుగా ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, అలాగే మెట్రో రైలు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో మనకి సేవలు అందిస్తున్నప్పటికీ మెట్రో రైల్వే వ్యవస్థకి ఆర్టీసీ బస్సు వ్యవస్థకి అలాగే ఎంఎంటీసీ రైలు వ్యవస్థకి కనెక్టివిటీ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, అలాగే ప్రైవేట్ వాహనాల యొక్క ఉపయోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని మనము అధికంగా అందుబాటులో తీసుకురావడానికి చేయవలసిన చర్యలు పూర్తి స్థాయిలో లేకపోవడం, ఇవన్నీ కూడా హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా పిలవడానికి మనకి ఎదురవుతున్న అడ్డంకులుగా మనం గుర్తించాలి. సో మనం చెప్పుకున్నటువంటి ఈ అడ్డంకులన్నింటినీ కనుక మనం నివారిస్తూ ఇదే దశలో కనుక పురోగతిని మనము సాధిస్తూ ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే హైదరాబాద్ నగరము ఒక విశ్వవ్యాప్త నగరంగా మారి మనకి ప్రపంచ పటంలోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక మరియు ఆర్థిక వైవిధ్యం కలిగినటువంటి సాంస్కృతిక వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతంగా మనం దీన్ని గమనించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కనుక ఇది 2018లో అప్పటి కమ్యూనికేషన్ మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ గారు, అప్పటి కమ్యూనికేషన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు యూనియన్ మినిస్టరు 2018లో ఆయన స్టేట్మెంట్ ప్రకారం ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్కి ఇవ్వడం లేదని తెలియజేయడం ఒక బాధాకరమైన విషయం. సో ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే సాలీనా దాదాపు 2 లక్షల కోట్ల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టుబడులను ఆకర్షిస్తూ దాదాపుగా ప్రత్యక్షంగా 15 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తూ ఉద్యోగాలను కల్పిస్తూ పరోక్షంగా 45 నుంచి 55 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ఈ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని కనుక మనం సాధించుకోగలిగినట్లయితే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ విశ్వనగరమా అని ప్రశ్న కనుక వచ్చినట్లయితే దీన్ని పాజిటివ్స్ నెగటివ్స్ ప్రోస్ అండ్ నెగటివ్స్ అన్నీ కూడా రెండు వైపులా దీన్ని చర్చించి రావాల్సిన అవసరం ఉంది. అలాగే టూరిజం డెవలప్మెంటు హైదరాబాద్ నగరము అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా మేళవించి ఆధునికంగా వచ్చినటువంటి ఏదైనా మార్పులు ఉంటే వాటిని కూడా మీ యొక్క ఆన్సర్లో ఇముడ్చుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.